హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారు కదా అందరూ? ఈరోజు మనం షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి ఎలా కొన్ని మన క్రియేటివిటీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ అలాంటి బ్యాగ్స్ని ఉపయోగించి మనం దివాన్స్ మీద వాడతాం, పిల్లోస్ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మరి అలాంటివన్నీ చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే నేను ఒక షాపింగ్ బ్యాగ్ తీసుకున్నాను కదా, దాని లోపలికి కరెక్ట్గా ఒక హాఫ్గా మడుస్తున్నానండి. మడిస్తే మనకి ఏమవుతుందంటే రెండు కంపార్ట్మెంట్ అనేది వస్తుంది చూడండి, మధ్యలో పార్టీషన్ లాగా అది వస్తుందన్నమాట. సో మనం అటు సైడ్ ఇటు సైడు మనం నోట్బుక్స్ కానీ లేదా పిల్లలు పెన్సిళ్ళు క్రేయాన్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు కదండి, అవి కానీ లేకపోతే మన బ్యాంగిల్స్ జ్యువెలరీ సంథింగ్ ఏవైనా అలాంటివి మన పేపర్స్ ఇంపార్టెంట్ ఏమైనా డాక్యుమెంట్స్ అట్లా ఉంటుంటాయి కదా, బ్యాంకు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అలాంటి పేపర్స్ పెట్టేసుకొని ఇది మేకప్ కూడా తగిలిచ్చేసుకోవచ్చండి. ఇదేమో అయితే కింద అయితే పడిపోదు. ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ యూస్ చేసే ఇదిగోండి ఇలా దివాన్స్ మీద పెట్టుకోవడానికి పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇలాంటి షాపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. దీనికి కాడలు ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇలాంటి పాత బట్టలు ఉంటాయి కదండి, ఇంట్లో నైటీస్ కానీ పిల్లల డ్రెస్సులు కానీ ఏవైనా పర్లేదు, వాటిని మనం ఆ బ్యాగ్ లోపల మరీ ఉండగా కాకుండా మర్చేసుకొని నీట్గా పెట్టుకుందామండి, అడ్జస్ట్ చేసుకొని. సో ఈక్వల్గా వచ్చేటట్లు పెట్టుకుందాం. సో దీన్ని పైన కవర్ చేయడానికి అని చెప్పి నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని పైన కుట్టేశాను అనమాట. కుట్టేసి చూపించాను కదా, అలా వచ్చింది. సో ఇది ప్లెయిన్ అండి, దీన్ని అలాగైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక పిల్లో కవర్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దానిలోనే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన బయట ఏదైనా ఉంటుంది కదా, లేదా శాల్వాలైనా ఏమైనా ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి వాటిని తీసుకొని మనం గిఫ్ట్ని ర్యాప్ చేస్తాం కదండి, అటు సైడ్ ఇటు సైడ్ మడిచి అలా ర్యాప్ చేసేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో ఏమన్నా మన ఇంట్లో ఫ్లవర్స్ కానీ ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మామూలు పిల్లోగా యూస్ చేయొచ్చు, లేదు అంటే ఇలా బొమ్మల్ని పెట్టి పిల్లలకి ఇంకొంచెం ఇంప్రెసివ్ కోసం ఇలా బొమ్మల్ని మిడిల్లో పెట్టారనుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతారనమాట. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.